తూర్పుగోదావరి జిల్లా గోకవరం వెంకన్నబాబుకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వేంచేసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు వచ్చి ప్రతి శనివారం విశేషంగా పూజలు జరిపించుకుంటారు. అడిగితే వరాలు ఇచ్చే దేవుడిగా వెంకటేశ్వర స్వామికి తంటికొండ దేవస్థానంలో మంచి పేరు. నెలలో ప్రతి 3వ శనివారం గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఈవో సత్యనారాయణ సిబ్బంది నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు. పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నలుమూలల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విశేషంగా భక్తులు వస్తారు. వచ్చిన భక్తులకు భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ సేవకులు తెలిపారు. నా పేరు వి సత్యనారాయణ. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తంటికొండ గ్రామ కార్యనిర్వహణాధికారిని. ఈరోజు శనివారం సుమారు 3,000 మంది భక్తుల దాకా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. అంతా భక్తులు సంతోషించి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు కూడా ఇక్కడ కమిటీ వారి ద్వారా, భక్తుల ద్వారా, వాలంటీర్లు కూడా వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రతి నెల 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయమని ఆదేశించారు. ఆ ప్రకారం కూడా గుడి పరిసరాలు అర్చకులు, సిబ్బంది అందరూ కలిసి ఉదయం క్లీన్ చేశాము. ఇక్కడ దేవస్థానానికి చుట్టుపక్కల రాజమండ్రి, వెస్ట్ గోదావరి నుంచి మొత్తం చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారు. స్వామివారు వెంటనే తెలుసుకున్నారు. వాళ్ళ మొక్కుబళ్ళు కొంతమంది ఏంటంటే చెప్పడాన్ని బట్టి కూడా ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు కూడా మొక్కుంటారు. వాళ్ళ అభిష్టాలు సిద్ధించాక స్వామివారిని దర్శించుకుని వెళ్తారు అని చెప్పి భక్తులు యొక్క విశ్వాసం. 1960లో స్థాపించారండి. 60లో స్థాపించారండి. ఎప్పటికో 8,000 సంవత్సరాల నుంచో స్వామివారు పాదముద్రలు ఇక్కడ ఉన్నాయండి. ఇంచుమించు 60వ సంవత్సరంలో ఇక్కడ ప్రజలకి, ఇక్కడ భక్తులకి స్వామివారు దర్శనం ఇచ్చారండి. కనికరించి, భక్తులను కనికరించి ఇక్కడ మేము ఉన్నాము, మీరు దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు నన్ను సేవించుకోవచ్చని అన్నారు. కాకపోతే పూర్వం ఒకనొకప్పుడు అయితే మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు, నాన్నగారు తంటికొండ వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని మా అమ్మ చెప్పేది. నాకు ఇలా తంటికొండ దేవస్థానంలో ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేశారని అంటే మా అమ్మ అప్పుడు చెప్పింది. మీ తాతగారు అంటే మా నాన్నగారు తంటికొండ వెళ్ళి 6 నెలలకోసారి తెలంగాణ సమర్పించి వచ్చేసేవారు. మా సమీప గ్రామస్తులు కూడా తిరుపతి వెళ్ళలేని భక్తులు తంటికొండ అంకనకే ముడుపులు, మొక్కుబళ్ళు చెల్లించుకున్నారని భక్తుల్లో చాలా విశ్వాసం ఉందండి. ఆ ప్రకారం కూడా వస్తున్నారు. అంటే దాని మీద ఏమో వెంటనే కనికరించి స్వామివారు అండి. ఇక్కడ భక్తులు చెప్పిన దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి నాకు ఉందండి స్వామివారు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.